ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవంగల దేవుని మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ మాటను గురించి మనం ధ్యానం చేసుకుందాం. మనలో ప్రతి ఒక్కరము కూడా ఎల్లప్పుడూ నిశ్చయత కావాలని, నిశ్చింతగా ఉండాలని కోరుకుంటాము. కానీ మనము ఎల్లప్పుడూ కూడా మన భవిష్యత్తును గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు భవిష్యత్తును గురించినటువంటి ఎన్నో ప్రశ్నలు మన మనసులను కలతపెడుతూనే ఉంటాయి. మనలో ఎవరికీ కూడా మన ముందు ఏమి జరుగుతుందో తెలియదు, వాటి వివరాలు కూడా తెలియదు. జీవితం రాబోయేటటువంటి మలుపులతో నిండి ఉంటుంది. కాబట్టి ఆందోళన అనేటువంటిది సహజంగా ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ, మీ హృదయములను కలవరపడనీయకుడి, ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితములలో మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియకపోయినా పర్వాలేదు. మార్గము సత్యము జీవమైనటువంటి యేసును మనము తెలుసుకోగలిగితే చాలు. ఎందుకంటే మన భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనకు తెలియకపోవచ్చును, కానీ యేసుకు అంతా కూడా తెలుసు. మనము ఆయన దగ్గరకు నడవాలని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. ఆ రీతిగా మనము యేసును తెలుసుకున్నప్పుడు ఆయన మన భవిష్యత్తులను గురించినటువంటి ఆలోచనలను మనకు తెలియచేస్తాడు. అందుచేత జీవితంలో భవిష్యత్తులో మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము క్రీస్తు దగ్గర ఉన్నది. ఆయనను ఎరుగుటలోనే నిశ్చయత నిశ్చింత కలిగినటువంటి జీవితం ఉన్నది. ఆ రీతిగా క్రీస్తును తెలుసుకొని మనము జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. మార్గముగా సత్యముగా జీవముగా నిన్ను నీవు బయలుపరుచుకున్నావు. నిన్ను ఎరిగి నిశ్చయతను నిశ్చింతను కలిగి జీవించటానికి నీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.